యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వాక్యం. నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ మాట, ఈ వాగ్దానం ఈ సెప్టెంబర్ మాసమంతా మీ కుటుంబాలలో, మీ జీవితాలలో నా దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ప్రజలైన వారికి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఇవి మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతో సహాయకరంగా ఉన్నాయి. ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు దేవునికి ఇంకా దగ్గరై ఆధ్యాత్మిక జీవితంలో వరదలేటట్లు సహాయము చేస్తూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఆ వాక్యములో చివరి మాట, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను అని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన చేతి నీడలో తన ప్రజల్ని కప్పి ఉన్నారు. సాధారణముగా పిల్లలు తల్లిదండ్రుల యొక్క నీడలో సురక్షితంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క నీడలో పిల్లలు లేనప్పుడు వాళ్ళ జీవితాలు గందరగోళంగా మారిపోతూ ఉంటాయి. కనుకనే పేరెంట్స్ అయిన వాళ్ళు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాచుకుంటూ ఉంటారు. ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు చెడిపోకుండా వారి జీవితాలు క్షేమంగా ఉండాలని నిజంగా తల్లిదండ్రులైన వాళ్ళు వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. అంతకంటే పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉండగా ఆయన చేతి నీడలో ఇది మొదలుకొని మిమ్మల్ని నిన్ను ఆయన కప్పి భద్రపరచునుగాక. మీ పిల్లల్ని కూడా ఆయన చేతి నీడలో కప్పి భద్రపరిచి సురక్షితంగా నడిపించదురుగాక. ప్రియమైన వారలారా, ఆయన చేతి నీడలో మనము ఉన్నాము కాబట్టి ఇదిన వరకు క్షేమంగా ఉంటూ ఉన్నాం. లేకపోతే సాతానుగాడు ఆయన చేతుల్లో నుండి మనల్ని అపహరించి ఎన్నో గందరగోళాలు చేస్తూ ఉండేవాడు. ఆయన చేతి నీడలో మనం ఉన్నాము కాబట్టి ఆరోగ్యము, క్షేమము, కాపుదల, ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుభవించి ఇదిగో ఈ రోజున ఆయన సన్నిధిలో సాక్షిగా బ్రతకగలుగుతూ ఉన్నాం. ఆయన చేతి నీడలో లేకపోతే మనం ఈరోజు వరకు క్షేమంగా, ఈరోజు వరకు బ్రతికి ఈ విధంగా ప్రభు యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించే వాళ్ళము కానే కాదు. కానీ దేవుని మహాకృప వలన ఈరోజు వరకు ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నారు. ఇకను ఆయన కప్పి ఆ చేతి నీడలో ఉంటున్న ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించదురుగాక. పలు సందర్భాల్లో నేను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక హస్తం కనబడుతూ ఉంటుంది నాకు. హస్తం, ఒక పెద్ద చెయ్యి. ఆ దేవుని హస్తం కనబడ్డప్పుడు అందరూ ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలు పొందుతూ ఉన్నట్లు నేను ప్రతిసారి గమనిస్తాను. చాలా చోట్ల సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క హస్తం అలా చాపబడుతూ ఉంది. ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠమై ఉండగా ఆయన దృష్టికి మనము చీమల్లాగా కనబడతాం. చీమల్లాగా ఆయన హస్తాన్ని చాపినప్పుడు ఆయన హస్తములో యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ఆయన భద్రపరిచి కప్పి దాచి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ కీడు రాకుండా, ఏ తెగులు సమీపించకుండా ఓ ప్రొటెక్షన్, కాపుదల అనేది ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్య చేతుల్లోనే ఉన్నాయి. కనుక ప్రియమైన వారలారా, మరి ఆయన చేతిలో నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు, మరి ఆయన చేతిలో ఏమున్నాయి? ఆయన చేతి నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని బైబిల్లో చదివినప్పుడు 5 ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని ప్రజలు పొందుతూ ఉన్నారు. యేసయ్య చేతి నీడలో ఉండే ఆశీర్వాదాలు ఈ పూట మనం తెలుసుకొని ఆయన ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలన్నీ
మీరు అనుభవించిన వాళ్ళై మీరు మీ పిల్లలు దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లుదురుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వాక్యములో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరం జీవించారు. ఆఖరి సమయమందు మానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసి మరణాన్ని పొంది సమాధిలో పెట్టబడి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యారు. పునరుత్థానుడైన తర్వాత మరియా ఇంకా శిష్యులకు ఆయన కనబడి అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారు. ముఖ్యముగా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్యలో ప్రత్యక్షమై వారికి చెప్పిన మాటలు ఒక్కసారి మీరు చూడండి. 24వ అధ్యాయం 39వ వాక్యంలో లూకాసు వార్తలో, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను మీరు చూడండి. చూడండి, నా చేతులను నా పాదములను చూడుడి అని అంటాడు. అప్పుడు తోమ అంటాడు, నేను తాకితే తప్ప నేను నమ్మలేనయ్యా. డౌట్ మనిషి. ఇదిగో నేనే. శిష్యులు అనుకున్నారు ఎవరు ఈయన, భూతమేమో ఎవరో ఈయన అన్నట్లుగా డౌట్. అప్పుడు యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఈ మాట శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేనే ఆయనను అనటానికి మీరు నన్ను ముట్టి చూడండి. క్రింది వాక్యాల్లో, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా ఉండవని చెప్పి చూడండి, తన చేతులను పాదములను వారికి చూపెను అని రాయబడి ఉంది. ఆయన చేతులను ఆయన పాదములకు కొట్టబడినటువంటి మేకుల గుర్తు లేకపోగా శిష్యులు గ్రహించుకున్నారు, ఇదిగో ఈయనే రక్షించే దేవుడని. హల్లెలూయా. ఈయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి. సర్వలోక ప్రజల పాప పరిహారార్థమై యేసయ్య కల్వారి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. మానవుడు చేతులతో చేసిన పాపాల నిమిత్తమై యేసయ్య చేతికి మేకులు కొట్టబడ్డాయి. మానవుడు కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై ఆయన కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి. మానవుడు తలంపుల ద్వారా చేసిన పాపాల నిమిత్తమై యేసయ్య తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. మానవుడు శరీరంతో చేసిన ప్రతి పాపము నిమిత్తం యేసయ్య శరీరము కొట్టబడి రక్తసిక్తమైపోయింది. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడే ఎన్నో విషయాలు తెలియచేశారు. నేను తండ్రి వద్దకు వెళ్తాను. ఆయన పుట్టినప్పుడే యేసు అనే మాటకి ఏమనర్థం, రక్షకుడు అని అర్థం. కానీ ప్రజలు కొంతమంది గ్రహించుకున్నారు, మరికొంతమంది గ్రహించుకోకపోగా పునరుత్థానుడైన తర్వాత అంతకు మునుపు ఆయనను విశ్వసించని వాళ్ళు, నమ్మని వాళ్ళు, రక్షకుడు అని నమ్మని వాళ్ళు శిలువ మరణం ఒక అపజయముగా ఉండగా యేసయ్య పునరుత్థానుడైన తర్వాత శిష్యులు విశ్వసించారు, ఈయన నిజంగా లోకరక్షకుడు అని పరిపూర్ణంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రజలు కూడా ఈయన దేవుని కుమారుడు అని ఆయనను పొడుచున్న వాళ్ళు కూడా విశ్వసించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు లోకంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలుసుకోగలుగుతూ ఉన్నారు ఏమని, ఆయన చేతులు లోకంలో ఉంటున్న ప్రతి పాపంలో ఉంటున్న ప్రజలను రక్షించినవి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆయన చేతిలో ఏముందో తెలుసునా, రక్షణ ఉన్నది. హల్లెలూయా. ఆ రక్షణ దేవుడు తన ప్రజలైన మనకు ప్రసాదించాడు. ఇదిగో ఈ చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఇదిగో నన్ను తాకి చూడండి. తోమ అంటాడు, ముట్టి చూస్తేనే తప్ప నమ్మని అంటాడు. యేసయ్య అంటాడు ఏమని, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆనాడు యేసయ్య చేతులని తాకి చూశారు, కానీ ఈ రోజున బై ఫెయిత్ విశ్వాసము ద్వారానే యేసయ్య ఉన్నాడు, ఆయన చూచేవాడు, పలికేవాడు, మాట్లాడేవాడు అని విశ్వసిస్తూ ఉన్నాము. ఆ విశ్వాసమే ఈ రోజున మనకు రక్షణ ప్రసాదించినది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతి నీడలో ఉంటున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం రిపెంటెన్స్, రక్షణ.
ఆ చేతిని చాపే ప్రతి పాపాన్ని దేవుడు దూరపరిచి పరిశుద్ధపరిచి ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది తల్లులు సాక్ష్యం చెప్తూ ఉంటారు, అయ్యా ఒక హస్తం అలా నా మీదకి వచ్చింది, వెంటనే నేను స్వస్థతను పొందాను. ఒక హస్తం నా మీదకి చాపబడింది, నేను నెమ్మదిని పొందుకున్నాను. ఇలా అక్కడక్కడ చాలామంది ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు దేవుడు వారిని దర్శించినప్పుడు ఆ చేతిని చూసినట్లుగా చెప్తూ ఉంటారు. ప్రేమైన వారలారా, దేవుని చేతి నీడలో ఉండే ఆశీర్వాదం అది రక్షణ. యేసయ్య పునరుత్థానుడైన తర్వాత ప్రజలందరూ నమ్మారు ఈయనే లోకరక్షకుడు అని. పాత నిబంధన కాలంలో 40వ కీర్తన మొదటి 2 చరణాలు మీరు గమనించినట్లయితే, దావీదు దేవుడు తనకిచ్చినటువంటి రక్షణ ఎలాంటిదో తెలియచేస్తాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును అంటాడు. ఏ సందర్భంలో కీర్తనాకారుడు ఆ మాట తెలియచేస్తున్నాడంటే, దేవుడు తనకిచ్చినటువంటి రక్షణను బట్టి తన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిన అనుభవాన్ని తలంచుకొని, జిగటగల దొంగ ఊబిలో ఇద్దరు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జిగటగల దొంగ ఊబి అంటే భయంకరమైనటువంటి బురదతో నింపబడి ఉంటుంది. బయటికి చూసినప్పుడేమో మామూలుగానే రోడ్డో లేకపోతే నేలనో అనుకుంటారు. సడన్గా కాలు పెట్టగానే, పాదములు పెట్టగానే లోపల దిగుబడిపోతూ ఉంటుంది. ఆ మధ్య ఒక ఇద్దరు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ జిగటగల దొంగ ఊబిలో పడ్డారు. ఇద్దరు పడ్డారు. ఏ ఒక్కరు కూడా బయటికి లేవలేని పరిస్థితుల్లో, నీవు నన్ను లేవనెత్తరా, నీవు నన్ను కాపాడరా అన్నా కూడా అక్కడ ఇద్దరు పడ్డవాళ్లే. వాళ్ళని ఆ జిగటగల దొంగ ఊబిలో ఆ బురదల్లో ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి లేవనెత్తాలంటే బయట ఇంకొక వ్యక్తి ఉండాలి కదా. ప్రేమైన వర్లరా, కీర్తనాకారుడు అంటాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. పాపపు ఊబిలో శాపకరమైనటువంటి జీవితాన్ని జీవించుచున్న నా బ్రతుకును ఆయన చేయి చాపి పైకి లేవనెత్తాడు. ఎవరైనా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు చేయి పట్టుకుంటారు చూడండి, అమ్మా ఏడవద్దమ్మా అని వెంటనే చేయి పట్టుకున్నప్పుడు ఒక ఆదరణ. బాధపడొద్దమ్మా అని చేయి పట్టుకుంటారు చూడండి. మనుషులుగా కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉన్నప్పుడు చేయి పట్టుకొని బాధపడొద్దండి అని షేక్ హ్యాండ్ ఇచ్చి ధైర్యపరిచినప్పుడు ఎంతో ఆదరణ. అలాంటి సమయంలో పరలోకమందున్న దేవుడే సాక్షాత్తు చేయి పట్టుకొని ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తినప్పుడు దేవుని ప్రజలైన మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఆయన ఇచ్చిన రక్షణను మీరు కాపాడుకొందురుగాక. మరలా ఆ జిగటగల దొంగ ఊబిలో పడకుండా మీ వ్యక్తిగత జీవితాలను మీరు ప్రభువులో స్థిరపరచుకొందురుగాక. ఈ రక్షణ ఎలాంటిదంటే ఇది చాలా విలువైంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య క్రొత్తగా పెళ్ళి, ఒక చోట ఉపమానం చదివని చెప్తున్నాను. ఒక క్రొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్త అత్తగారింటికి వెళ్ళారట. వెళ్తే అల్లుడికేమో చిమిలి ఉండలు అంటారు, అవి చాలా ఇష్టమట. రకరకాల పౌష్టిక ఆహారాన్ని తయారు చేసి పెడతారు అత్తలు. ఎవరికి? వాళ్ళ అల్లుళ్ళకి కొత్తగా పెళ్ళైనప్పుడు. తర్వాత సంగతి తర్వాతలేండి. క్రొత్తగా పెళ్ళైన మొదట ప్రారంభ దశలో మంచి పౌష్టిక ఆహారం, బలంగా ఉండాలి మా అల్లుడు అన్నట్లుగా మేపుతారు బాగా. ఆ అత్తగారు కూడా కొన్ని చిమిలి ఉండలు తయారు చేసి పెట్టిందట. తినాలని ఆశ నామోషిగా ఫీల్ అయ్యి, అత్తగారు వద్దులే నేను తినలే అని చెప్పేసి మన భాషలో అంటారు చూడండి, ఇచ్చులుగా వద్దులే అన్నాడంట. సరే అని చెప్పి అందరూ భోజనం చేశారు, అందరూ పడుకున్నారు. రాత్రుల్లో పడుకున్నప్పుడు ఆ చిమిలి ఉండలు గుర్తొచ్చాయట. అందరూ లైట్లు ఆఫ్ చేసి పడుకోరు ఉంటే వీడు వెళ్ళి ఆ వంటగదిలో ఆ డెక్స్లో మూతి పెట్టాడు. ఆ డెక్స్ ఇరుక్కున్నదట ఆ పాత్ర. వెంటనే లైట్ ఆన్ చేసి చూస్తే
అల్లుడు పోయి ఆ డేక్షలో ఊతి పెట్టాడు, ఆ ఇరుక్కుపోయింది ఆ డేక్షలో తల. సిగ్గుపోయింది అతనికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే మనం పొందుకోవాలి. హల్లెలూయా. బాప్తిస్మం అనేది మనకు దేవుడు అనుకూలించినప్పుడే, పొందాలనుకున్నప్పుడే పొందాలి. తర్వాత పొందుతాను, తర్వాత నేను బాప్తిజం తీసుకుంటాను, తర్వాత నేను రక్షణ తీసుకుంటానంటే కుదరదు. ఇదే మిక్కిలి సమయం, ఇదే అనుకూలమైన సమయము అని బైబిల్ చెప్తుంది. కొందరు బాప్తిజం తీసుకోమంటే వాయిదా వేస్తూ ఉంటారు. రేపేం జరుగుతుందో తెలియదు. గనుక ప్రియమైన వారలారా, రక్షణ కూడా అలాంటిదే. దేవుడు మీకు ఇచ్చినప్పుడే ఆ రక్షణ అనుభవాన్ని పొందుకోవాలి. వెంటనే బాప్తిసం పొందని వాళ్ళు బాప్తిసం పొందాలి, అభిషేకం పొందని వాళ్ళు అభిషేకం పొందాలి. దేవుడిచ్చిన సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని మందిరాన్ని మీరు వెతుకుతూ ఉండగా, ఈ సమయం చాలా విలువైంది, సమయం పోతే మరలా దొరకదు. గనుక ప్రియమైన వారలారా, దేవుని చేతి నీడలో ఉంటున్నటువంటి ఆ రక్షణ మీరు పొందుకొని ఉన్నారు. నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సంగీత సునాదము వినబడును అనే మీ దేవుని యొక్క లేఖన ప్రకారం మీ కుటుంబాలలో నా దేవుడు ఈ మాసమంతా సంతోషము సమాధానము దయచేయుదురుగాక. ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మీ కుటుంబాలు ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందునుగాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన వారలారా, దేవుని చేతి నీడలో రెండవదిగా స్వస్థత ఉన్నది. స్వస్థపరిచే చేతులు ఆయన చేతులు. ఒకటి రక్షించే చేతులు, రెండవది స్వస్థపరిచే చేతులు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన చేయిని చాపి ఎంతోమందిని రక్షించాడు, అవి మనకు ముందుగా చెప్పినట్లుగా. రెండవదిగా ఆయన గాయాలలో ఏమున్నది? స్వస్థత ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎంతోమంది రోగులు వచ్చారు. కుంటి వాళ్ళు వచ్చారు, గురుటి వాళ్ళు వచ్చారు, రకరకాల ప్రజలు వచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వాక్యంలో ఒక కుష్ఠరోగి మోకాళ్ళలోని ఆయన యొద్ద నిలిచి ఒక మాట అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, చూడండి, ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, చూడండి, చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, స్వస్థపడాలి, స్వస్థత పొందుకోవాలని ఎవరైతే కోరుకుంటారో, ఇలా మనం అడగాలి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. మనం ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలనేది దేవుని యొక్క ఇష్టం, చిత్తం. ఏ ఒక్కరు కూడా అనారోగ్యంగా ఉండాలని, బాధతో కుమిలిపోవాలని ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాము, నరుని దేవుడు సృజించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించును. ఇక్కడ కూడా ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని. ఆ వ్యక్తి యేసుని విశ్వసించాడు కాబట్టి ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. అతనుకున్న కుష్ఠరోగం బాగైపోయింది. అందుకే మనం యెషయా గ్రంథములో చదివినట్లుగా ఈ స్వస్థత అనేది ఎక్కడ కలుగుతుంది? యేసయ్య గాయాలలో ఉన్నది. మన కొరకై ఆయన కల్వారు శిలువలో గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యములో తర్వాత మీరు చదువుకోనండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి.
ఈ రోజున ఎంతోమంది విశ్వాసుల్లో కూడా ఎంతోమంది ఈ వైరస్ చేత అనారోగ్యముతో బలహీనతలు ఎన్నో గతంలో మీ జీవితాల్లో వచ్చాయి. కానీ యేసయ్య తన చెయ్యి చాపి నిన్ను స్వస్థపరిచి ఉన్నారు. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా దేవుడు తన చెయ్యి చాపి నీకున్న ప్రతి బలహీనత నుంచి నా దేవుడు విడుదల చేయునుగాక. ఆయన చేతిలో ఏమున్నాయి? స్వస్థత ఉంది. ఆ స్వస్థతను పొందుకోవటానికి పలు సందర్భాల్లో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించగలగాలి. యేసయ్యా, నన్ను మీరు స్వస్థపరచండి అయ్యా. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టర్లు కూడా చేయి విడిచిపెడుతూ ఉన్నారు. మా ప్రయత్నాలు మేము చేసామండి, మీ దేవుని మీరు ప్రార్థన చేసుకోండి. డాక్టర్ ఉన్నారని అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే కరోనా, మేము కూడా మనుషులమే కదా అని పారిపోతూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు మానవునికి దేవుడు నేర్పించిన ఒక పాఠం ఏంటో తెలుసునా? మానవుడు తనకున్న జ్ఞానం మీద, తెలివితేటల మీద ఆధారపడకుండా పూర్తిగా దేవుని మీదే ఆధారపడి ఆయనిచ్చే స్వస్థత కొరకు ఎదురు చూసేటట్లు దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పించాడు ఈ 2 సంవత్సరాలు. కనుక ప్రతి సర్వ శరీరులు వచ్చి ప్రార్థిస్తున్నారు యేసయ్యా అని. ఈ 2 సంవత్సరాలు గమనించినట్లయితే ప్రార్థన ఎక్కువైపోయింది. అంతకు మునుపు ప్రార్థన లేదేమో. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు ప్రార్థన మర్చిపోతాం. కానీ ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. ఈ 2 సంవత్సరాల్లో అధికంగా దేవుణ్ణి వెతికే భాగ్యాన్ని ఇచ్చాడు. గనుకనే ఇదిగో ఈరోజు వరకు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇకను మీకు నా దేవుడు ఆరోగ్య ప్రదాతగా ఉందరుగాక. ఏదే బలహీనత, ఏదే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే మీరు గుర్తుంచుకోవాలి, ప్రభువా మీరు నాకు ఆరోగ్యాన్ని దయచేయండి అని దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. పాత నిబంధన కాలంలో ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన గురించి రాయబడింది, కాలికి భయంకరమైనటువంటి పుండు పుట్టగా గాయమైంది. అతడు మార్గంలో వెళుతూ ఉండగా వైద్యులను వెతుకుట ద్వారా అతడు మార్గంలోనే చనిపోయాడు అని రాయబడింది. ఒక డాక్టర్ గారు అంటారు, అనో విశ్వాసైన దేవుడు మాకిచ్చే జ్ఞానాన్ని బట్టి మేము చేస్తామన్నా మంచిదే. ఈ చికిత్స, వైద్యము అనేది పొందుకుంటూ ఉండడం మంచిదే. కానీ ముందుగా దేవుణ్ణి ఆశ్రయించి ఉండడం మనం చేయవలసిన ప్రయత్నం. డాక్టర్లు కూడా అంటారు, మా ప్రయత్నాలు మేము చేశాం, మేము కూడా ఏం చేయలేము అంటారు. సర్వ సృష్టికి ఆధారభూతుడు ఎవరు? యేసయ్య. మనం ఆశ్రయించవలసింది యేసయ్యను. తర్వాత మనుషులు చేసే ప్రయత్నాలు మనుషులు చేస్తారు. కానీ జీవన మరణాలు యెహోవా వశమై ఉండగా దేవుడు ఈ మాసమంతా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని నా దేవుడు బలపరచుదురుగాక. ఆయన చేతి నీడలో ఉంటున్న స్వస్థత మీకు అనుగ్రహించుదురుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి 34 వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ యేసు ప్రభు వారు శిష్యులు పడవలో మొదట శిష్యులు ప్రయాణం చేస్తూ ఉండగా యేసయ్య సముద్రం మీద నడుచుకొని వస్తూ ఉన్నాడు. శిష్యులు చూచి భయపడిపోతూ ఉన్నారు భూతమని. తెల్లవారుజామున 4 గంటలకి ఆయన సముద్రం మీద నడుచుకొని వస్తూ ఉంటే శిష్యులు చూచి భయపడిపోతున్నారు భూతమని. అప్పుడు ఆయన అంటాడు, ఏమని? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుము అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, హల్లెలూయా. ఒక్కసారి ఆ మాటని లోతుగా ఆలోచించండి. భయముతో, కలవరముతో గాలిని చూచి మునిగిపోసాగుతూ ఉన్నాడు. ఒకటి యేసయ్య అని ఆయన కూడా నమ్మలేకపోతున్నాడు పేతురు. సముద్రం మీద నడిచి రావడమా? అటు ఇటు చూస్తూ ఉన్నాం కానీ గాలి వచ్చి మునిగిపోసాగుతూ ఉన్నాడు. వెంటనే కేకలు వేస్తున్నాడు, నన్ను రక్షించు ప్రభువా అని.
ఒక్కసారి ఆలోచించండి. మనం ఆరాధించుచున్న దేవుడు మనం ఎవరో తెలుసునా? ఆయన మనల్ని నిన్ను భరించి నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేతులు ఎలాంటివంటే భరించి నడిపించే చేతులు. యేసయ్యతోనే ఉన్నాడు పేతురు, అయినా కూడా అవిశ్వాసం, అపనమ్మకం. ఆయనో కాదో, ఆయన నడిపిస్తాడో లేదో ఈ డౌట్లు, ఈ అవిశ్వాసాన్ని బట్టి అటు ఇటు చూడంగానే గాలి వచ్చి వెంటనే మరల భయం ప్రారంభమైంది. యేసయ్యతోనే ఉన్నారు శిష్యులు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం కలిగి, అపనమ్మకము కలిగి, కొన్నిసార్లు దయ్యాలు వెళ్ళగొట్టలేక, పేతురు కూడా ఇలా అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉండవచ్చు. కొన్నిసార్లు పిల్లల పరిస్థితులు తల్లిదండ్రికి అర్థం కాదు. అర్థం కాక, ఒరే నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు త్రోసిపుచ్చే వాళ్ళు ఉంటారు. అయినా కూడా నా పిల్లలే కదా అని పేరెంట్స్ చూడండి భరిస్తూ ఉంటారు. పరలోకములో ఉంటున్న దేవుడు కూడా తన ప్రజలు తనతో ఉన్నా కూడా కొన్నిసార్లు అవిశ్వాసానికి చోటిచ్చి, భయానికి, కలవరానికి, దిగులుకు చోటిచ్చినప్పుడు మనం ఆరాధించుచున్న దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసునా? నిన్ను భరిస్తూ ఉన్నాడు పలు సందర్భాల్లో. కొందరు అప్పుడప్పుడు కొన్ని హింస, బాధ, శ్రమ కలిగినప్పుడు దేవుని మీద నేరారోపణ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ శ్రమలు నాకే రావాలన్నా, ఈ కష్టాలు నాకే రావాలా? మనకు రాకుండా గేదెలకు వస్తాయా? ఎవరికుండే బాధలు వాళ్ళకుండే ఉంటాయి. యశన్న గారు చెప్పినట్లుగా ఒక అమ్మాయిని అడిగారట, అమ్మ బాగున్నావా అంటే, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు అన్నది. నీకేం బాధలమ్మా అని ఆ పిల్లని అడిగితే, చిన్నపిల్లని, ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి. నిజమే, సేవకులకు మాకుండే బాధలు మాకున్నాయి, విశ్వాసులకు మీకుండే బాధలు మీకున్నాయి. అయినా కూడా చూడండి, ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన మనల్ని భరించి కాపాడుతూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. ఆయన మీద కొన్నిసార్లు దూషించి నేరారోపణ మోపి కొన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనని మానుకునే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే అనుభవాన్ని మానుకునే వాళ్ళు ఉన్నారు, భక్తిని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సహించి, భరించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆయన ఎందుకు మనల్ని భరించి, సహించి నడిపిస్తూ ఉన్నాడంటే, చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశంలో నీగ్రోల్ని బానిసలుగా అమ్మేవాడు. ఆ సమయంలో ఒక నీగ్రో వ్యక్తిని ఒక రాజు చాలా డబ్బు, డైమండ్స్ ఇచ్చి కొన్నాడు, విలువైన వజ్రాలు ఇచ్చి కొన్నాడు ఆ బానిసని. ఆ బానిస అనుకున్నాడు, ఇంతకాలం ఒకళ్ళ దగ్గర నేను బానిసగా ఉండి వెట్టి సేకరణ చేస్తూ వచ్చానే, ఇప్పుడు ఈ రాజు దగ్గర ఇంకెంత వెట్టి సేకరణ చేసి బాధపడవలసి వస్తుందో అనుకున్నాడు. కానీ ఆ రాజు వెనక నీగ్రో వస్తూ ఉండగా అతని బాధని, అతని పరిస్థితిని ఆ రాజుగారు చూసి, ఇదిగో నిన్ను విలువైన డైమండ్స్ ఇచ్చి ఎందుకు కొన్నానో తెలుసునా? నిన్ను నా దగ్గర బానిసగా పనిచేసుకోవాలని కాదు, నిన్ను స్వతంత్రునిగా చేయటానికి నేను నిన్ను కొన్నాను, వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకు అని చెప్పి వదిలేశాడు. సరేనని సంతోషపడి వెళ్తూ ఉన్నవాడు మరలా వెనుదిరిగి, విలువైన ముత్యాలు, వజ్రాలు ఇచ్చి నన్ను, బానిసగా ఉన్న నన్ను కొన్నాడు కదా, ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఇంత నా మీద జాలి చూపించే వాళ్ళు ఎవరున్నారు? వెంటనే వెనుదిరిగి, రాజా, అంత విలువ పెట్టి నన్ను కొన్నావు కదా, ఇదిగో జీవితకాలం అంతా నీకే నేను బానిసనై ఉందును. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య నిన్ను నన్ను ఆయన విలువైన రక్తము చేత కొన్నాడు గనుకనే ఆయన భరించి, నడిపించి, ఆయన చేతుల్లో ఉంటున్నటువంటి ఆశీర్వాదాలు పొందేటట్లు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు సణిగి, గొణిగి, బాధపడి, ఎన్నో ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో కొనసాగుతూ ఉన్నా కూడా భరిస్తూ ఉన్నాడు, నడిపించుతూ ఉన్నాడు. రాబోయే దినాల్లో కూడా
మీరు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమలో నుండి, కష్టాల నుంచి విడిపించి యేసయ్య మిమ్మల్ని నడిపించుదురుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వాక్యాలు మీరు చూడండి. యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యములో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఆయన చేతులు కాపాడే చేతులు. ఆయన చేతులు ఎలాంటి చేతులు అండి? కాపాడే చేతులు. కొన్ని సందర్భాల్లో భౌతికంగా కాపాడాలన్నప్పుడు చెయ్యే వస్తుంది. సడన్గా పిల్లలు పడిపోయే సమయంలో చెయ్యి పట్టి లాగుతారు. పట్టుకో, కాలు పట్టుకోమా అని అంటారా? అన్నరే. వెంటనే చెయ్యి ఇచ్చి పడిపోతున్న చిన్నవాడిని లేపుతారు, ధైర్యపరుస్తారు. పరలోకములో ఉంటున్న దేవుడు, ఆయన చేతులు కాపాడే చేతులు. వేటి నుండి? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటాడు. తోడేళ్ళు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఎన్నో దుష్ట మృగాలు. పేతురు తన పత్రికలు వ్రాస్తాడు, ఎవరిని మృంగుదునా అని సాతానుడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన చేతి నీడలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఆయన చేతులు కాపాడుతూ ఉన్నాయి. ఆయన చేయి పట్టుకొని ప్రతి దుష్ట మృగాలు మనల్ని మృంగివేయకుండా కాపాడుతూ ఉన్నాడు. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉండగా, ఎవరిని ఏ కుటుంబంలో ఇబ్బందులు కలగజేయాలి, ఏ కుటుంబంలో సమస్యలు కలగజేయాలి. కొన్ని కుటుంబాలు నేను గమనించినప్పుడు చాలా పీస్ఫుల్గా, ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉంటారు. సడన్గా ఏదో ఒక శ్రమ, సడన్గా ఏదో పిల్లల జీవితాల్లో గందరగోళాలు, వెంటనే డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు. అలాంటి కుటుంబాలు నాకు చాలా తెలుసు. ఎందుకు సడన్గా వీళ్ళ కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే, నేను అనుకున్నాను ఇదొక విశ్వాసపు పరీక్ష. వీళ్ళు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో కొన్ని శ్రమలని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని అనారోగ్యాలను కూడా అనుమతిస్తాడు. అయినా కూడా దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకొని విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. కొందరు చివరి దశలో ప్రభువుని నమ్ముకొని ప్రభువా నన్ను స్వస్థపరచన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రజలైన వాళ్ళు కొన్ని కష్టకరమైనటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు చూచి ఊరికై ఉండేవాడు కాదు. ఆయన చేయి పట్టి కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన కాపాడుతాడంటే 27వ వాక్యంలో రాయబడి ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి యేసయ్య మనకు మంచి కాపరి. మనము గొర్రెలమై ఉండగా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. మన చర్యలన్నిటిని కూడా దేవుడు తెలుసుకొని ఉన్నాడు. మీ పరిస్థితి ఏంటో, మీకు ఉన్న కష్టాలు ఏంటో, మీకున్న బాధ ఏంటో, మీ పిల్లల జీవితాల్లో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏంటో, ఎవ్రీథింగ్, ప్రతిదీ ఎవరు ఎరిగి ఉన్నారు? యేసయ్య ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండగా ఆయన ఏం చేస్తాడు? ఏదైనా ఇబ్బందుల్లో గురి చేస్తాడా? లేదు. శ్రమల మధ్యలో నడిపిస్తాడా? లేదు. కానీ కొన్నిసార్లు విశ్వాసపు పరీక్షలు ఎదురవుతాయి. యోబు అంటాడు, నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత
సువర్ణము వలె మారుదును అని. కొన్ని శోధనలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు టక్కున దేవుడు తన చేయి పట్టి కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఏ సమస్య వీళ్ళకుంది, ఏ బాధ వీళ్ళకుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. ఆ మధ్య ఒక పెద్ద షిప్పులో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. సడన్గా సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. ఆ ఓడలో అందరూ మరణ భయం చేత అటు ఇటు పరుగులు ఎడుతూ ఉన్నారు. ఏ విధంగా తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఓ చిన్న బాబు ఒక బాల్ తీసుకొని ఆ పై అంతస్తు మీద ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు అన్నారు, ఒరే అందరూ మరణ భయం చేత టెన్షన్ పడి పరిగెడుతుంటే నువ్వేంట్రా హ్యాపీగా ఆడుకుంటున్నావు అని అంటే, నేనెందుకు భయపడతానండి. ఈ ఓడను నడిపించేది ఎవరు? మా డాడీ. ఆయన ఓడ నడిపించే నావికుడుగా ఉండగా నేనెందుకు టెన్షన్ పడతాను? నేను అస్సలు టెన్షన్ పడను అన్నాడండి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్వాస ఓడ యాత్ర నడిపించేది ఎవరు? యేసయ్య. మీ జీవితాలని, మీ కుటుంబాలని, మీ పిల్లల పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎరిగి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరు యేసుక్రీస్తును అంగీకరించిన ఆ రోజు నుండే మీరు ఎవరి చేతుల్లో ఉన్నారు? యేసయ్య చేతుల్లో ఉన్నామని మీరు గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా మీరు నడవాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని నడిపించుచూ ఉన్నాడు. అలాంటప్పుడు మీకు టెన్షన్ ఎందుకు? కొందరు బాధపడుతూ ఉంటారు, పిల్లల గురించి కానీ, సమస్యల గురించి కానీ, రోగాల గురించి కానీ. మీరు ఇది మొదలుకొని చింత లేనివారుగా ఉందురుగాక. మీ భారము యెహోవా మీద మోపుదురుగాక. అప్పుడే ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. మీరు చింత చేస్తూ, మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆయన కాపాడలేడు. 55వ కీర్తన 22వ చరణములో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. యు ఆర్ ద రైచియస్నెస్ పీపుల్. ఆయన తన నమ్మిన విశ్వసించిన వాళ్ళని ఎన్నడూ కదలనీయడు. ప్రతి సందర్భంలో, గత దినాల్లో మీ జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆయన చేతుల ద్వారా ఈ మాసములో కూడా ఆయన చేతుల ద్వారా మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు కాపాడి సురక్షితంగా నడిపించుదురుగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వాక్యాల్లో చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 17వ వాక్యాన్ని మీరు చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రియమైన వర్లరా, పత్మస్ దీవిలో అపోస్తలుడైన యోహాను గారు పరవాసి అయ్యారు. ఆ సమయంలో అపోస్తలుడైన యోహాను గారికి పరలోక దర్శనాన్ని చూపించాడు. పరలోకములో జరిగే ప్రతి అనుభవాలన్నీ యోహాను గారికి తెలియజేసినప్పుడు ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు తెలుసుకొని. ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోయే మాటలు ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. చాలా గ్రంథాలు చదువుతారు, పుస్తకాలు చదువుతారు, కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అర్థం కాదు కొందరికి. వ్యాఖ్యానించే వాళ్ళు కూడా చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. కానీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరిగే ప్రతి విషయాలు యోహాను గారికి దేవుడు ఆనాడు పత్మస్ దీవిలో తెలియజేశాడు. దర్శనము ద్వారా. కలలు వేరు, దర్శనాలు వేరు. దర్శనము ద్వారా దేవుడు ఆయనకు తెలియజేసిన మాటలన్నీ అక్కడ రాసి పెట్టారు. వాటిలో ఈ మాట, ఈ పత్మస్ దీవిలో పరవాసిగా ఉన్న యోహాను గారి చేయి పట్టుకొని వెళ్ళి పరలోక దర్శనాన్ని చూపించారండి. కొన్ని సందర్భాల్లో టూర్లకు వెళ్తారు, ఆ ప్రాంతం చూడాలి, ఈ ప్రాంతం చూడాలి అని.
సైంటిఫిక్గా మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే కొన్ని ప్రాంతాలు తిరగాలి, చూడాలి అంటారు. లేకపోతే మానసికమైనటువంటి రోగాలు, రుగ్మతలు వస్తాయి అని. ప్రేమైన వర్లరా, ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూ ఉన్న దేవుని ప్రజలు ఈ పరలోకపు దర్శనాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే పద్మస్ దీవుల పరవాసిగా ఉన్న యోహాను గారు చూచారు. ఆయన చేతులు ఏం చేస్తాయంటే దేవుని ప్రజలైన మనల్ని మహిమలో చేరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. పద్మస్ దీవుల పరవాసిగా ఉన్న యోహాను గారు చేపట్టుకుని వెళ్ళి పరలోక దర్శనాన్ని చూపించాడు. ఇదిగో చూడు, నరకం అంటే ఇలా ఉంటుంది, పరలోకం అంటే ఇలా ఉంటుంది, ఎవరు ఏ స్థానంలో ఉంటారో ఒక్కొక్కటిగా తెలియజేశాడు. పరలోక రాజ్యములో 4 స్థలాలు ఉన్నాయి. నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, సియోన్. ఆ 4 ప్రాంతాలను, 4 స్థలాలని దేవుడు యోహాను గారికి చూపించాడు. ఇంకా నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి శ్రమల గురించి కూడా తెలియజేశాడు. మహిమలో 4 స్థలాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకి ఒక స్థలం, దేవుని కొరకు రక్తసాక్షిగా హతమైన వాళ్ళకి ఇంకొక స్థలం, పరిపూర్ణపరచబడినటువంటి సంఘానికి ఒక స్థలం, యేసుక్రీస్తును వెంబడించిన సేవకులకి ఇంకొక స్థలం. ఆ మధ్య ఒక పాస్టర్ గారు అన్నారు, నేను మీకు ఒక స్థలం సిద్ధపరుస్తాను అన్నప్పుడు ఇన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయా? అంత అబద్ధంలే. అందరూ ఒక స్థలానికే, పరలోకము నరకం, కానీ దాంట్లో స్థలాలు డివైడ్ చేయబడుతున్న సంగతి చాలామందికి బయట తెలియదు. కానీ పద్మస్ దీవులో పరవాసిగొని యోహాను గారికి క్లియర్గా చెప్పారు. కానీ లోకంలో చాలామందికి ఉపదేశం తెలియక చచ్చిన వాళ్ళందరూ వాళ్ళ క్రియలను బట్టి పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు, వాళ్ళ క్రియలు మంచిగా లేకపోతే. కానీ ఎవరు ఏ స్థలంలో వెళ్తారు? యేసయ్య అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానన్నాడు. మరి ఎవరికి ఏ స్థలం? ఇప్పుడు జగనన్న స్థలాలు ఇచ్చాడు అందరికీ. మీరు వెళ్ళి కొందరు చూపించారు, ప్రార్థన చేయించుకున్నారు. జగనన్న ఇదిగో 384 ప్లాట్ ఇది ఇచ్చాడన్నా. ఎందుకంటారండి? రకరకాల స్థలాలు ఇచ్చాడు. కొందరికి ఆ మధురపాడులో ఇచ్చాడు, కొందరికేమో ఇటువైపు ఇచ్చాడు, కొందరు చూపించారు. ఎవరికి ఏ స్థలం? పరలోక రాజ్యంలో కూడా మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ని బట్టి దేవుడు స్థలాలను నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాటను మీరు ఆలోచించండి. ట్రైన్ కూడా ఉంది. ఆ ట్రైన్లో సెకండ్ క్లాస్ టికెట్ తీసుకునే వాళ్ళు సెకండ్ క్లాస్ తీసుకుంటారు, స్లీపర్ తీసుకునే వాళ్ళు స్లీపరు, ఏసీ, నాన్ ఏసీ అన్నీ డివైడ్ చేయబడ్డాయి. డబ్బులు లేని వాళ్ళు మామూలు టికెట్ తీసుకుని ఎక్కుతారు. కొద్దిగా డబ్బులు ఉన్నవాళ్ళు స్లీపర్, ఇంకా ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు ఏసీలో వెళ్ళిపోతారు. స్పిరిచువల్ లైఫ్లో కూడా మీరు ఈ సంఘ సహవాసంలో ఎంత ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదగగలుగుతారో అంతగా నా దేవుడు ఆ మహిమలో మిమ్మల్ని చేర్చుదురుగాక. ఆయన సిద్ధపరిచిన స్థలములో మీరు ఉందురుగాక. ఒక్కసారి ఆలోచించండి. ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ని బట్టి దేవుడు స్థలాలను నిర్ణయిస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొందరు మారు మనసు మాత్రమే పొందుతారు కానీ బాప్తిసం పొందరు. వాయిదా వేస్తూనే ఉంటారు. గుడాల పండుగ తీసుకుందాం. ఒక మాట గుర్తొస్తుంది, ఉపమానం చెప్తాను. మరియమ్మ అనే ఒక ఆమె బాప్తిసం తీసుకోలేదట. సడన్గా చచ్చిపోయింది. ఆమె ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు అన్నాడు, అమ్మా మరియమ్మ బాప్తిసం తీసుకున్నావా? అయ్యా, ఒక్క అరగంట టైం ఇవ్వండి, మరలా నా ఆత్మని పంపిస్తే నేను వెళ్ళి బాప్తిసం తీసుకొని వస్తాను అన్నదట. ఆమె చనిపోయింది. సమాధి పెట్టి సిద్ధపరిచారు. సమాధిలో పెట్టి, ఓ మరియమ్మ చచ్చిపోయావే అని ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఈమె ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి ఒక అరగంట టైం ఇవ్వండి, నేను బాప్తిసం తీసుకొని వస్తానని సరే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ఆత్మ శరీరంలోనికి వచ్చేసరికి ఆ పెట్టెలో చనిపోయిన ఆమె బాడీలో ఆ స్పిరిట్ వచ్చేసరికి లేచి కూర్చున్నది. అంతే.
ఇంకా ఎవరైనా ఉంటారు అక్కడ? ఇప్పుడు సాధారణంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడ్డారంటే నేనైనా పారిపోతాను అంతే. మరియమ్మ ఆ శరీరంలోనికి ఆత్మ వచ్చేసరికి లేచి కూర్చున్నది అంతే. అమ్మో మరియమ్మ దయ్యమైపోయిందని అందరూ పరిగెత్తారు. పాస్టర్ పరిగెత్తాడు, సంఘ పెద్దలు పరిగెత్తారు, విశ్వాసులందరూ, పెద్ద ముసుకేసుకున్న వాళ్ళందరూ, ఏడుస్తుండే వాళ్ళందరూ పారిపోయారు. ఈమె అర్జెంటుగా అరగంట దేవుడు టైం ఇచ్చాడు, అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పి, పాస్టర్ గారు నన్ను చూసి ఎందుకు భయపడతావు, నేనే మీ సంఘ విశ్వాసిని మరియమ్మని, తలుపుది. మరియమ్మ కాదు, నువ్వు దయ్యాన్ని, నోరు మూసుకొని పో అన్నాడు ఆయన. సంఘ పెద్దల ఇంటికి వెళ్ళాడు. అయ్యా మీ మాట పాస్టర్ గారు వింటారు కదా, మీరన్న చెప్పండి, అమ్మా మరియమ్మ నువ్వు మరియమ్మగా దయ్యాన్ని వెళ్ళిపో అన్నారు. వాడు ఎవరు తలుపు తీయకపోగా ½ అవర్ టైం అయిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మరియమ్మ మరి బాప్తిసం తీసుకున్నావా? ఏమీ జవాబు చెప్పలేకపోయిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడే దేవుణ్ణి మనము వెతుకుదుముగాక. బాప్తిసం పొందవలసిన సమయంలో బాప్తిసం పొందాలి. ఎప్పుడేం జరుగునో తెలియదు. ఈ క్షణం కళ్ళు మూసినా కూడా దేవుని యొక్క రాజ్యములో ఉంటామనే ఆ నిరీక్షణ మీరు కలిగి ఉందరుగాక. పరలోక రాజ్యాన్ని, నిత్యత్వాన్ని గురించిన ఆలోచన లోకంలో చాలామందికి లేనే లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో ఎవరు చూశారండి? పద్మసు దీవెలో పరవాసి అయిన యోహాను గారు ఆ పరలోకపు దర్శనాన్ని చూచాడు. యేసయ్య చెయ్యిని పట్టుకొని, సాక్షాత్ ఆ మాటలు ఇప్పుడు ప్రకటించబడుతూ ఉన్నాయి. ప్రేమైన వర్లరా, పరలోక రాజ్యములో దేవుని ప్రజలు మహిమలో చేర్చబడాలన్న ఉద్దేశంతోనే దేవుడి సంఘ సహవాసములు మనల్ని తీసుకొచ్చాడు. ఏదో నామకార్థపు భక్తి కొంతకాలం చేసి చనిపోతే ఎక్కడికి వెళ్తామో అనే నిరీక్షణ లేని ఇతర ప్రజల వలె కాకుండా నిరీక్షించే వాళ్లకు దేవుడు మనల్ని చేశాడు. ఒక రోజున దేవుడు మన చేయి పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు? తన రాజ్యములోనికి తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నప్పుడే ఒక కన్ఫర్మేషన్, ముందుగా ట్రైన్లో బెర్త్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. లేదండి వెయిటింగ్ లిస్ట్లో ఉందనగానే టెన్షన్, అమ్మో ఇంత జనమా, అయ్యో ఈ కరోనా ఒకటి, ఏమైపోయి ట్రైన్ అనవసరం వద్దు జర్నీ అనుకునే వాళ్ళు ఉన్నారు. బర్త్ కన్ఫర్మేషన్ ఉంటేనే అక్కడ వెళ్ళగలం. ఆ మధ్య మేము కూడా ట్రైన్లో బర్త్ కన్ఫర్మేషన్ కాకపోతే ఆ బాత్రూమ్ దగ్గర కూర్చోమని చెప్పాడు. కంపు, ఒకే కంపు. బర్త్ కన్ఫర్మేషన్ కాకపోతే ఎన్ని బాధలు ఉంటాయి చూడండి ట్రైన్లో. అప్పుడు పరలోక రాజ్యములో కూడా ఇప్పుడు ముందుగానే దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు, ముఖ్యంగా బాప్తిసం తీసుకున్న వారి పేర్లు అక్కడ జీవ గ్రంథంలో రాసి పెట్టాడు నా దేవుడు. ఆమేన్. ఆ మహిమ గల ఆ రాజ్యానికి మనం ఈ రోజుల్లో సిద్ధపడాలి. ఆ పరలోకపు దర్శనాన్ని యోహాను గారు పొందుకున్నట్లుగా ఈ లోకంలో ఉన్నప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక నిరీక్షణతో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నిశ్చయముగా నేను నా దేవుని యొక్క రాజ్యములో నేను ఉందును, నా పిల్లలు ఉంటారు. ఆ ఒక నిశ్చలమైన నిరీక్షణతో ప్రభు రాకడకై మీరు సిద్ధపడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.